ఇటీవల కేంద్రం దేశంలో వెనుకబడిన 100 జిల్లాల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నారాయణపేట జిల్లా ఈ జాబితాలో ఎంపికైంది. ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణపేట మండలం జాజపూర్ గ్రామంలోని రైతు వేదికలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. మహిళా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణలో నారాయణపేటతో పాటు గద్వాల, నాగర్ కర్నూల్, జనగామ ప్రాంతాలు కూడా ఎంపిక కావడం సంతోషకరమని, దీనికి కేంద్రం ప్రత్యేకంగా 960 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని, రైతులు దాన్ని ఉపయోగించుకోవాలని, ప్రధానంగా రైతుల ఆర్థిక ఎదుగుదల కోసం ఇది చేపట్టబడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర స్థానిక అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నోడల్ హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, మీరు చేసినటువంటి అధికారులకు, గొప్ప కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇప్పుడు కరెక్ట్గా ఇంతకుముందు చెప్పినట్టుగా 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని, అంటే 100 జిల్లాలను సెలెక్ట్ చేసినారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో 100 జిల్లాల లోపల ఈ కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. ఈ 100 జిల్లాల్లో మన జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలు మన పాలమూరు జిల్లాలో, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, అదేవిధంగా వరంగల్ నుంచి జనగాం జిల్లా, ఉమ్మడి వరంగల్లో జనగాం జిల్లా. సో 4 జిల్లాలు మన రాష్ట్రం నుంచి ఎంపికైతే అది పాలమూరు జిల్లాలోని 3 జిల్లాల నుంచి ఎంపిక కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే గర్వకారణం అంటే మనం అందరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రైతులంతా కూడా బాగుపడాలని. గర్వకారణం ఎంతబడినది గర్వకారణం కాదు. ఈ కార్యక్రమం వచ్చి మన అందరు రైతులకంతా కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది అనేటువంటి విషయంగా మనకు అందరూ సంతోషం. అయితే ఇక్కడ వెంకయ్య గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా, అంటే 6 సంవత్సరాల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. 6 సంవత్సరాలకు సంబంధించి వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపల ఒక మొత్తం ఇక్కడ మనకి జిల్లాలో అవసరమైనటువంటి అన్ని సంబంధితమైనటువంటి సబ్జెక్టులు వాళ్ళు చెప్పారు ఇంతకుముందు. వాటి అన్నిటిపైన కూడా కూలంకుషంగా అంటే సర్వే చేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్ తీసుకోవాలి, రైతులకు సంబంధించి ఏమేమి తీసుకోవాలి, గోడౌన్లు ఎక్కడ చేయాలి, లేదా షబాకి సంబంధించి ఏం చేయాలి, యానిమల్ హస్బెండరీ అంటే చేపలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటిపైన కూడా ఆవులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాటికి సంబంధించి ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, ఏం ల్యాబ్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఇక్కడ నుంచి వలసలు పోతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇవన్నిటిని గుర్తించే ఈ ప్రాంతంలో మనకున్న ఉమ్మడి జిల్లాలో ఈ 3 జిల్లాలు ఎంపిక కావడానికి కారణం కూడా ఈ ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంటలకు ఉత్పత్తి రావడం లేదు, మార్కెట్ ఉండడం లేదు. వారందరినీ కూడా పైకి అధికంగా బలోపేతం చేయాలంటే ఈ జిల్లాలను ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే ఈ జిల్లాలు ఎంపిక అయినాయి. కాబట్టి దీంట్లో మరి రైతులందరూ దీన్ని ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారి లాంచ్ చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఆ లాంచ్ అయినటువంటి ప్రోగ్రామ్ వారి ద్వారా మనం విందాం, వాళ్ళు చెప్పిన మాటలు మనం విందాం. ఆ తర్వాత దీనికి 100% ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసుకుందామని చెప్పి అందరం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు ఢిల్లీ కృషి భవన్ లో ఒక పెద్ద ప్రోగ్రామ్ కు కంట్రీ వైడ్ లాంచ్ ఆఫ్ 42,000 crores worth of schemes and various benefits for only farmer related schemes అని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలు ఈ స్కీమ్ కింద సెలెక్ట్ అయినవి. ఈ 4 జిల్లా అంటే నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా, జనగాం జిల్లా అండ్ గద్వాల జిల్లా. ఇవి 4 జిల్లాలు ప్రొడక్టివిటీ పారామీటర్స్, తర్వాత ఇరిగేషన్ పారామీటర్స్, క్రాప్ డైవర్సిఫికేషన్, ఇవి అన్ని టెక్నికల్ పారామీటర్స్ బట్టి ఇవి 4 జిల్లా 100 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, అంటే అగ్రికల్చర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. మీ అందరికీ తెలుసు ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 2018-19 నుంచి ఇండియా వైడ్ కూడా నడుస్తుంది. నారాయణపేట జిల్లాలో నర్వా మండల్ ఒక ఆస్పిరేషనల్ బ్లాక్ కింద 2021 నుంచి సెలెక్ట్ అయింది. కాబట్టి రీసెంట్లీ కూడా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి నారాయణపేట జిల్లాలో నర్వా మండల్ కి 2 crores ఆఫ్ ఫండింగ్ కూడా నీతి ఆయోగ్ నుంచి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఫర్ నర్వా స్పెసిఫిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. Similarly, aspiration
ప్రాజెక్ట్స్ లాగా ఇంకొక ప్రోగ్రామ్ ఈ రోజు 100 ఆస్పిరేషనల్ అగ్రికల్చర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, దీంట్లో 4 జిల్లా తెలంగాణలో సెలెక్ట్ అయినాయి. సో ఈ ప్రోగ్రామ్ లో 11 మినిస్ట్రీస్ కోఆర్డినేషన్ వర్క్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ. సో ఆల్మోస్ట్ 11 మినిస్ట్రీస్ రిలేటెడ్ పథకాలు అన్ని కన్వర్జెన్స్ లో ప్రధాన్ మంత్రి ధాన్ ధన్య కృషి యోజన కింద టేకప్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఉన్న స్కీమ్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉన్న 29 స్కీమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఉన్న 1 స్కీమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కింద ఉన్న 3 స్కీమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కింద ఉన్న 5 స్కీమ్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కింద ఉన్న 2 స్కీమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కింద 3 స్కీమ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద 2 స్కీమ్స్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద 1 స్కీమ్, ల్యాండ్ రిసోర్సెస్ కింద 2 స్కీమ్స్, స్కిల్ డెవలప్మెంట్ కింద 1 స్కీమ్ అండ్ ఎంఎస్ నారాయణపేట్ జిల్లాలో ఒకరు జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ప్రభారీ ఆఫీసర్ కూడా అపాయింట్ అయ్యారు. సో బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఒక యాక్షన్ ప్లాన్ ఫర్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ ఫర్ దిస్ పథకం కూడా మేము తయారు చేస్తున్నాము. మన నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ కూడా నామినేట్ అయ్యారు. సో ఈ రోజు మీ అందరితో గౌరవ్ ప్రధాన మంత్రి గారి అడ్రస్ కూడా ఈ రోజు వింటాము అండ్ ఈ పథకం రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈ రోజు నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆనరబుల్ ఎంపీ మేడం కి మోస్ట్ వెల్కమ్ ఫర్ ద లాంచ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. సో థ్యాంక్ యూ మేడం ఫర్